ఫొటోస్లో వీడియోస్లో మంచి హాట్గా కనిపిస్తావు. ఎట్లా ప్లాన్ చేసుకుంటావు ఆ వీడియోస్? అసలు నేను ఏం ప్లాన్ చేయను తెలుసా, అప్పటికప్పుడు నేను నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, తను నేను వీడియోస్ చేసేస్తాము, వీడియోస్ చేసి దాని తర్వాత నేనే ఎడిట్ చేసుకుంటా. ఐ డూ మై ఓన్ స్టఫ్. నేనే ఎడిట్ చేసుకొని నేనే పోస్ట్ చేస్తాను. సో క్యాప్షన్స్ కూడా నా కవితలే రాస్తాను మోస్ట్లీ. ఆ టైంలో ఏమనిపిస్తే అది. 6 o'clock అయిపోతే వెంటనే పోస్ట్ చేసేయాలి. చూడు 6 అయింది. బాయ్స్ని మంచిగా మ్యానిపులేట్ చేస్తూ ఉంటావు. మ్యానిపులేట్? అవును అబ్బా, ఇట్లా మ్యానిపులేట్ అయిపోతుంది. దివ్య ఫోటో కనబడ్డదంటే చాలు ఇట్లా మ్యానిపులేట్ అయిపోతుంది. టీజ్. సో రహస్యం ఏంటంటావు? అలా ఏం లేదు, బాయ్స్ని అని కాదు, నా టార్గెట్ ఏమంతా అంటే బాయ్స్ గర్ల్స్ అని కాదు. నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్, నాకు తెలియలేదు ఇన్ని రోజులు, ఇన్స్టాగ్రామ్ ఈజ్ టు మేక్ మనీ, రైట్? మనకి సినిమాల్లో ఎలాగైతే వస్తుందో ఇన్కమ్, ఇన్స్టాగ్రామ్లో కూడా అలాగే ఇన్కమ్ అవుతుంది, ప్రమోషన్స్ చేయబట్టి లేకపోతే ఏవేవో చేయబట్టి. అండ్ ఐ థింక్ ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే జెన్యూన్ ఫాలోవర్స్. సో నా చాలా స్లోగా పెరిగారు. ఇలా రావడానికి వాట్ ఎవర్ హ్యాపెన్ ఇస్ వెరీ స్లో. నా కెరియర్ కూడా అంతే. బట్ ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేసే ప్రతి ఫోటో రీల్ ఇదేంటంటే రీచ్ వెళ్తే నెక్స్ట్ నా ప్రమోషన్స్కి ఇన్కమ్ ఇంకొంచెం పెరుగుతుందని. సో ఇట్స్ ఆల్ అబౌట్ మేకింగ్ మై కెరియర్ అంతే. ఇది కూడా కెరియరే. ఇది కూడా కెరియర్. నా ఖర్చులు ఉంటాయి కదా, ఖర్చులు ఉంటాయి కదా, బ్యూటీ పార్లర్ 3,000 అప్పట్లో 3,000 ఇప్పుడు. ఇష్టమైన ఫేవరెట్ హీరో ఎవరు? హీరో కాదు, హీరోస్ చాలా మంది ఉన్నారు, చాలా మంది. లిస్ట్ ఆఫ్ ఒక 3 members. 3 members నేమ్ చెప్పు. అలా 3 చెప్పలేను, కానీ అమ్మో కష్టం, చాలా మంది ఇష్టం. చెప్పడం కష్టం, చాలా మందితో పని చేయాలి, అసలు నేను చెప్పలేను, ఏ విషయం చెప్పలేను. ఏ గాడ్ ని బాగా బిలీవ్ చేస్తూ ఉంటాం? నేను ఇప్పుడు మొన్న తిరుపతికి వెళ్ళొచ్చాను. నేనేమి కాని టైంలో సుజీ, నేనేమి కాని టైంలో ఊరికే నేను కూడా మనస్ఫూర్తిగా అనుకోలేదు. నేను దేవుడి దగ్గరికి వెళ్ళి, తిరుపతి దేవుడి దగ్గరికి, ఇంత దూరంలో ఎక్కడో ఉన్నాడు దేవుడు, నేను హీరోయిన్ అవ్వాలి దేవుడా, ఊరు సరదాగా అనుకుంటాను కదా, నేను హీరోయిన్ అవ్వాలి దేవుడా అని కోరుకొని వచ్చేసా. ఆ తర్వాత నాకు తెలిసి 5-6 years తర్వాత నాకు మూవీ ఆపర్చునిటీ లేకపోతే ఇవన్నీ వచ్చినాయి. దాని తర్వాత నేను మొన్న వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు అనుకున్న దేవుడా, నేను ఊరికే అడిగాను, ఐ గాట్ ఇట్, ఇప్పుడు సీరియస్గా అడుగుతున్నా నాకు ఇలా కావాలి అని. సో ఐ థింక్ నేను బాగా వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను, అండ్ అందరు దేవుళ్ళని నమ్ముతాను, అలానే కాదు. బట్ తిరుపతి అంటే దానికి ఒక ప్లేస్కి వెళ్ళాలి, దానికి ఓ పర్పస్ ఉంది, చాలా దూరం ట్రావెల్ చేసి మరీ వెళ్తాం కదా.